కూటమి ప్రభుత్వం మీద మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తీవ్ర విమర్శలు చేశారు. 15 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు అంటున్నారు. దేశంలోనే మానవత్వం లేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. నిబంధనల పేరుతో పథకాలలో కోతులు పెడుతున్నారని, అకారణంగా లక్షలాది మంది లబ్ధిదారుల పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన హోదాను మరిచి వికలాంగులను కించపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన చర్యగా ఆయన భావించారు. ఎంత దుర్మార్గంగా ఈ సామాజిక పెన్షన్లను తొలగిస్తుందో, మరీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను తొలగించేదానికోసం మరి శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనం చెప్పచ్చు. నిజంగా వాళ్లకు ఎలా మనసు ఒప్పుతుందో ఆ దివ్యాంగుల పెన్షన్లు తొలగించేదానికోసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాను. సామాజిక పెన్షన్లు అంటే ఎవరైతే నిరాదరణకు గురవుతారో, ఆ కుటుంబాలపైన భారం అవుతారో, మరి ఆ కుటుంబాల నిర్లక్ష్యానికి గురవుతారో, మరి అలాంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్లకు పెన్షన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి సామాజిక పెన్షన్లు అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో కొన్ని ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు, మరి అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, మరి వితంతువు పెన్షన్లు, మరి కళాకారుల పెన్షన్లు, మరి అదేవిధంగా వికలాంగుల్లో కూడా మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు, డయాలసిస్ చేసుకునే వాళ్లకు పెన్షన్లు, మరి తలసేమియా వ్యాధితో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా మరి ప్రభుత్వము మరి పెన్షన్ల రూపంలో మరి ఆదుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పెన్షన్స్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి, గతంలో ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదానికోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు.